హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, గౌరవం మరియు సంస్కృతి ఎక్కడి నుండి వచ్చాయి? అవి ఆకాశం నుండి ఊడిపడలేదు. అవి తరతరాలుగా మన పూర్వీకులు తమ కఠిన శ్రమతో, కఠిన నియమనిష్ఠలతో నిర్మించి మనకు అందించిన అమూల్యమైన వారసత్వ సంపద. కాని ఒక్క క్షణం హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, గౌరవం మరియు సంస్కృతి ఎక్కడి నుండి వచ్చాయి? అవి ఆకాశం నుండి ఊడిపడలేదు. అవి తరతరాలుగా మన పూర్వీకులు తమ కఠిన శ్రమతో, కఠిన నియమనిష్ఠలతో నిర్మించి మనకు అందించిన అమూల్యమైన వారసత్వ సంపద. కాని ఒక్క క్షణం ఊహించుకోండి, మన స్వార్థం వల్లనో లేదా మన అనాలోచిత నిర్ణయాల వల్లనో ఆ పునాదులే కదిలిపోతే ఎలా ఉంటుంది? మన వంశధర్మం, మన పూర్వీకుల గౌరవం మన కళ్ల ముందే కూలిపోతుంటే మనం ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోగలమా? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి ఆవేదన తన ప్రాణాల గురించి భయం వల్ల కలిగింది కాదు, భవిష్యత్ తరాలకు అందాల్సిన సంస్కృతి నాశనమైపోతుందేమోనన్న తీవ్రమైన దుఃఖం వల్ల కలిగింది. ఈరోజు మనం చర్చించబోయే ఈ శ్లోకం ఒక తీవ్రమైన హెచ్చరికగా నిలుస్తుంది. ఇది మన సామాజిక బాధ్యతను, పూర్వీకుల సంప్రదాయాల విలువను మనకు గుర్తు చేస్తుంది. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మీ ఉనికికి ఆధారమైన మూలాలు ఎలా అంతరించిపోవచ్చో, ఆ విపత్తుకు మనమే ఎలా కారణమవుతున్నామో తెలిపే లోతైన జ్ఞానాన్ని మీరు కోల్పోతారు. అంతే. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం 43వ శ్లోకాన్ని అర్జునుడు ఎంత లోతైన సామాజిక స్పృహతో పఠించాడో గమనించండి. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకర కారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మశ్చ శాశ్వతాః. దీని అర్థమేమిటంటే, వంశ సాంప్రదాయాలను నాశనం చేసేవారి, వర్ణమిశ్రమ సంతానాన్ని కలిగించేవారి చెడు కర్మల వల్ల సమాజానికి సంబంధించిన శాశ్వత వృత్తి ధర్మాలు మరియు వంశానికి సంబంధించిన చిరస్థాయి ధర్మాలు పూర్తిగా నాశనమైపోతాయి. ఇక్కడ అర్జునుడు సారాంశంగా ఇలా చెబుతున్నాడు: కృష్ణ, ఈ యుద్ధంలో పెద్దలు మరణిస్తే అధర్మం పెరిగిపోతుంది. అది వర్ణాల గందరగోళానికి దారితీస్తుంది. మానవ గౌరవాన్ని నిలబెట్టే జాతి ధర్మం, కులధర్మం, ఈ రెండు ధర్మాలు కూడా ఈ దోషాల వల్ల నాశనమైపోతే ఈ సమాజం ఒక అరణ్యంలాగా దిగజారిపోదా? మన తెలుగు సంస్కృతిలో జాతి ధర్మం అనేది కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితమైనది కాదు. అది మానవత్వం పట్ల, సమాజం పట్ల మనకున్న బాధ్యతను సూచిస్తుంది. పూర్వీకుల ఆచారాలను విడిచిపెడితే తరువాతి తరం నియమాలు లేని అరాచక సమాజాన్ని ఎదుర్కోవలసి వస్తుందనేదే అర్జునుడి భయం. శాశ్వత అనే పదాన్ని గమనించండి. దీని అర్థం ఏ ఒక్కటి ఇటీవల సృష్టించబడలేదు. అవి కాలాతీతంగా అందించబడ్డాయి. ఈరోజు మనం చేసే ఒక్క పొరపాటు ఈ శాశ్వత గొలుసును తెంచగలదు. మనం సంపదను కూడబెట్టడానికి ఎంతో కృషి చేస్తాం, కానీ మన సంస్కృతిని కాపాడుకోవడానికి సరిపడా కృషి చేయం. గుర్తుంచుకోండి, ఒక జాతికి ప్రాణధారం వారి చరిత్ర మరియు వారి ధర్మం. మనం ధర్మాన్ని వదులుకుంటే మన సొంత గుర్తింపును కూడా కోల్పోతాం. ఇక్కడ అర్జునుడు ఒక గొప్ప సాంఘిక విశ్లేషకుడిలా మాట్లాడుతున్నాడు. యుద్ధం వల్ల కలిగే వినాశనం కేవలం ప్రాణనష్టం మాత్రమే కాదు, అది సాంస్కృతిక నిర్మూలన. ప్రపంచం చుట్టూ చూడండి, ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందో, పెద్దల సలహాలకు విలువ ఉండదో, అక్కడ నేరాలు, అరాచకాలు పెరిగిపోతాయి. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: కృష్ణ, నా విజయం కోసం ఇంతటి భారీ సామాజిక వినాశనానికి నేనే కారణమవ్వాలా? ఇది ఒక ప్రగాఢమైన నైతిక సంఘర్షణ. తన వ్యక్తిగత విజయం కంటే ప్రపంచ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే ఒక వీరుడి వేదన. కానీ మిత్రులారా, ఇందులో ఒక లోతైన అర్థం ఉంది. అర్జునుడు ధర్మంలోని ఈ క్లిష్టమైన విషయాలను వివరిస్తుండగా కృష్ణుడు ప్రశాంతమైన చిరునవ్వుతో వింటూనే ఉన్నాడు. అర్జునుడు చెబుతున్నదంతా పూర్తిగా సరైనదేనా? ధర్మాన్ని నిలబెట్టడం కోసం యుద్ధాన్ని విడిచిపెట్టడం సరైన మార్గమేనా? లేక అర్జునుడు తన భయాన్ని ధర్మం అనే ముసుగులో కప్పిపుచ్చుకుంటున్నాడా? ఈ ఆసక్తికరమైన చర్చ తరువాతి శ్లోకాలలో మరింతగా మనకు తెలుస్తుంది. విలపిస్తూ అర్జునుడు తన తుదివాదనను ఎలా వినిపించాడు? దానికి ప్రతిస్పందనగా కృష్ణుడు చివరకు ఏమి పలికాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి మళ్లిస్తాయి. ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సందేశాన్ని మీ ప్రియమైన వారితో పంచుకోండి. రేపు మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.